200%. ఎందుకంటే మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఒక తండ్రిగా మీరు పడే బాధల నుంచి కూడా చెప్పేది ఉంటుంది. అసలు మీ అల్లుడు బిహేవియర్ చనిపోక ముందు మీ ఇంట్లో చాలాసార్లు వచ్చి ఉంటారు, మీరు వెళ్ళి ఉంటారు కదా, ఆ బిహేవియర్ ఏమైనా గమనించారా? గమనించాం. పెద్దవాళ్ళ దగ్గర నటిస్తాడు. ఇప్పుడు మన అందరి మీద మీకు అయ్యో అని మీ కాళ్ళ మీద పడతాడు, నా కాళ్ళ మీద పడతాడు. అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి యాక్స్ట్రాలు చేస్తాడు. అమ్మాయి కూడా చదువుకున్న అమ్మాయి ఎంత ముందు ఎప్పుడన్నా రాధా గాయత్రి మీతో తన భర్త శ్రీచరణ్ కొడతాడని కానీ ఇబ్బంది పెడతాడని కానీ ఇట్లాంటి అసలు మీకు ఏమైనా ఫిర్యాదు చేసింది ఏమైనా ఉందా? అసలు ఎందుకు లాస్ట్ టైంలో నేను ఇంటికి వచ్చేస్తాను మీ దగ్గరికి వచ్చేస్తాను ఎందుకు అనాల్సి వచ్చింది? మా అమ్మాయి చేసింది. అందుకని మేము మొన్న వెళ్ళాం తీసుకొచ్చేద్దామని మా అమ్మాయిని. వెళ్తే వాళ్ళు బతిమాలారు మమ్మల్ని. ఉండండి ఒక 10 రోజుల్లో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది నెల 15వ తారీఖుని, 17, 20 తారీఖున ఫంక్షన్ మా ఇంట్లోనే. ఇక్కడ మేము మా అమ్మాయి వెళ్తే డాడీ నేను వచ్చేస్తాను, ఇక్కడ నాకు ఇక్కడ నప్పట్లేదు, వాడు ప్రవర్తన బాగోలేదు, ఇది అదని చెప్పింది. ప్రతి దానికి ఇచ్చేస్తారు, ఫోన్లో టార్చర్. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తుంది, దీనిగాను ఫైనాన్స్ కంపెనీ. అసలు శ్రీచరణ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఇద్దరు ఒకటే చెప్తున్నారు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఉంటే చనిపోయే ముందు ట్రిప్కి ఎందుకు వెళ్తారు, అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు, వాళ్ళ మధ్యన ఎట్లాంటిది లేదు, కావాలనే సుధాకర్ వాళ్ళు మా మీద నిందలేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నట్టు. నో, దానికి నేను మీకు కార్టిస్తాను. వాళ్ళు మా అమ్మాయికి అయితే 100% ఇష్టం లేదు, వాళ్ళు మాకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళు నలుగురు వెళ్దామనే ప్లాన్. వీడు ఇప్పుడు జూన్ 5వ తారీఖున అక్కడ చేరాడు. చేరి అందరినీ కన్విన్స్ చేసి నటిస్తాడు బాగాను, భారీ గుందు నటిస్తాడు. వాడు 15వ తారీఖు వాడు బర్త్డే అని చెప్తే ఏ ఆడపిల్లైనా వచ్చేదా?